ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంది, దీనికి ప్రత్యేకత ఏంది, దీని అవసరం ఏంది, ఎందుకు చేస్తున్నారు, మీకు ఒక నిమిషం మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. 48లో మనకు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి ఒక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. 48 నుంచి 51 మధ్యలో పెద్దలు మహానుభావులు, భారతరత్న దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఆనాడు రాజ్యాంగాన్ని రాయమని చెప్పి ఒక కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఏది ఎట్లా ఉన్నా, ఎవరైనా ధనికుడైనా, బాగా డబ్బులున్నోడైనా, లేదా అస్సలు డబ్బులు లేని పేదవాడైనా, భారతదేశంలో ఒక మనిషికి ఒకటే ఓటు హక్కు ఉండాలి. నువ్వు అంబానీ కావచ్చు, లేదా నిరుపేదవు కావచ్చు, కానీ నీకైనా అంబానీకైనా ఒకటే ఓటు హక్కు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రతి మనిషికి ఇచ్చే ఓటు విలువ ఒకటే ఉంటది అని నిర్ణయం తీసుకున్నారు. దాని ఆధారంగానే తర్వాత 1951, 52లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి. అక్కడి నుంచి ఈ రోజు దాకా 2026 దాకా ఇప్పటి వరకు భారతదేశంలో 13 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. 13 సార్లు. ఇదేం కొత్తది కాదు. ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఏం లేదు. కేవలం ఓటర్ లిస్టును జల్లెడబట్టే కార్యక్రమం. అది ఏంటిది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ అంటే కొత్త ఓట్లు చేర్చుడు. కొత్త ఓట్లు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓట్లు చేర్పించుడు. అట్లాగే ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటు తీసేసుడు. ఎవరైనా కంటోన్మెంట్కి వెళ్ళి ఇంకో నియోజకవర్గానికి షిఫ్ట్ అయినారనుకో, ఉదాహరణకి కంటోన్మెంట్లో ఓటు ఉండే, వీడికెళ్ళి మీరు చదువు కోసమో ఉద్యోగం కోసమో పక్కకు అవతలకి సనత్ నగర్ పోయిననుకో, వీడికెళ్ళి అటు మార్చుకోవడం. లేదా ఎవరైనా సనత్ నగర్కి వెళ్ళి యువతలకు వచ్చిరనుకో మీ దగ్గరికి, ఇక్కడ రాయించుకోవడం. ఇదివరకు ఎట్లుండే అంటే మనకి ఒక్కొక్కరికి, మీకు తెలుసు నాకు తెలుసు, డూప్లికేట్ ఓట్లు ఉండే. ఒక ఓటు ఇక్కడ, ఒకటి ఊళ్ళే, ఒకటి ఇక్కడ, ఒకటి పక్క నియోజకవర్గంలో అట్లా ఉండే. ఎస్ఐఆర్ తర్వాత ఏమవుతుందంటే అవన్నీ పోతాయి. కేవలం ఒక మనిషికి ఒకటే ఓటు మిగిలేటట్టు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అది కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చివరిసారి ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే 2002వ సంవత్సరంలో జరిగింది, 2002. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం. అప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గం వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉన్నది, కొంత మారింది అప్పటికిప్పటికి. కాబట్టి ఇప్పుడు అధికారులు ఏం చేస్తారంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అని ఉంటారు, బిఎల్ఓ అంటే ఎవరు, అంగన్వాడీ టీచర్లు, అట్లాగే మున్సిపల్ అధికారులు, మీ కంటోన్మెంట్ అధికారులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 2002 లిస్ట్, ఓటర్ లిస్ట్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు లేటెస్ట్ ఓటర్ లిస్ట్ 2025 ఏదైతే ఉన్నదో రెండింటిని పోల్చుకొని చూస్తారు. ఉదాహరణకి ఆ రోజు మీకు అప్పుడు 24 ఏళ్ల కిందట మీకు పిల్లలు లేరు, ఇప్పుడు పిల్లలు పుట్టినరు, వాళ్ళు 18 ఏళ్ళు దాటినరు. వాళ్ళని కంపల్సరీ మీతో మ్యాపింగ్ చేయాలి, ఫ్యామిలీ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేయాలి. ఆ రోజు మా అబ్బాయి లేడు, ఇగో ఈ రోజు ఉన్నాడు, మా పాప పేరు ఇది, మా బాబు పేరు ఇది, ఇద్దరికి 18 ఏళ్ళు నిండినాయి, వాళ్ళని రాసుకోండి అని చెప్పి ఒక ఎన్యూమరేషన్ ఫార్మ్ అని ఉంటుంది. ఆ ఎన్యూమరేషన్ ఫాము నింపాలి. అట్లాగే మనకి రెండోది ఏం జరుగుతుంది అంటే ఎవరైనా చనిపోతే ఆ రోజు 2002లో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళది తీసేయాల్సి ఉంటుంది. అట్లాగే ఎవరైనా ఓటర్ షిఫ్టింగ్ ఉంటే అది కూడా తీసేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం అయినాక ఒక నెల రోజుల పాటు జరుగుతుంది. మొత్తం అయినాక వాళ్ళు ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అంటే ఒక ముసాయిదా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. చేసినాక ఒక నెల రోజులు అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా, కరెక్ట్గానే ఉందా, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా చెప్పనీకి ఒక నెల రోజులు టైం ఉంటుంది. ఆ నెల రోజుల తర్వాత ఫైనల్ ఓటర్ లిస్టు అక్టోబర్ 1 నాడు మరి మీకు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపటి రోజున బోర్డు ఎలక్షన్ జరిగినా ఇదే ఓటర్ లిస్టు, రేపటి రోజున అసెంబ్లీ ఎలక్షన్ జరిగినా ఇదే ఓటర్ లిస్టు, రేపటి రోజున పార్లమెంట్ ఎలక్షన్ జరిగినా ఇదే ఓటర్ లిస్టు. అలగలగ ఓటర్ లిస్టులు ఉండయి, ఒకటే ఓటర్ లిస్టు మిగులుతుంది. ఆఖరికి అంతా జల్లెడ పట్టిన తర్వాత ఒకటే ఓటర్ లిస్టు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 35,000 మంది మీకు బోర్డు ఎలక్షన్లో ఓటేసే అధికారం లేకుండా పోయింది. ఎందుకు? డిఫెన్స్ ల్యాండ్స్ లో మీరు ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళందరికీ మనమే కొట్లాడాలి. బీఆర్ఎస్ తరఫున ఖచ్చితంగా వాళ్ళకు ఓటిప్పించే బాధ్యత మీరే తీసుకోవాలి ఎస్ఐఆర్లు అని చెప్పి కూడా నేను బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉన్న మా సోదరులని సోదరిమణులను నేను కోరుతాను. ఒకవేళ అధికారులు వినకపోతే మేము దాన్ని తీసుకొని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోతాం, ఢిల్లీ పోతాం. ఆ 35,000 మందికి ఖచ్చితంగా ఓటు బోర్డు ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా వారందరికీ ఒకటే తీరుగా ఓటు వేసే అధికారం ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇప్పుడే నాకు బోర్డు మెంబర్లు చెప్తా ఉన్నారు, మహేష్ రెడ్డి గారు, మా పాండన్న, లోకనాథం అన్న, నళిని,
అనితమ్మ శ్యాము చెప్తున్నారు ఏమని, అన్న ఎలక్షన్ జరగకనే 11 ఏళ్ళ అని చెప్తున్నారు. వాస్తవమే 11 ఏళ్ళ, కానీ ఎప్పుడో ఒకప్పుడు పెట్టక తప్పదాలు భయపడుతురు. పెడితే మళ్ళా గులాబీ జెండానే ఎగురుతుంది, పక్క మళ్ళీ వీళ్ళే గెలుస్తారు, మళ్ళా మా మూతి మీద అన్నట్టు అవుతుంది అని చెప్పి ఇక బీజేపీ వాళ్ళు ఎవరినో పెట్టుకొని టైంపాస్ చేసుకుంటా ఉన్నారు. కానీ పక్క ఎలక్షన్ ఎప్పుడు జరిగినా తయారు ఉండాలి. ఎందుకంటే ఒక సామెత ఉన్నది ఆంగ్లంలో, నేను తెలుగులో కూడా చెప్తాది. ఆంగ్లంలో ఏం సామెత ఉందంటే, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. మళ్ళొకసారి నేను చెప్తాను, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. అంటే శాంతి సమయంలో ఒక సైనికుడు శాంతియుతమైన టైంలో ఎంత చెమట చిందిస్తే, ఎంత ఎక్కువ కష్టపడితే, ఎంత ఎక్కువ తయారైతే యుద్ధంలో అంత తక్కువ రక్తం గారుతుంది అని. అంటే ఇప్పుడు మన గులాబీ కండువా కప్పుకున్న సైనికులు కార్యకర్తలు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు కరెక్ట్ గా పని చేసుకుంటే ఎన్నికల సమయంలో హైరాణ పడే బాధ్యత, ఆ రోజు హైరాణ పడే అవసరం తగ్గుతుంది. ఆ రోజు ఆగమాగం కాకుండా ఇప్పటి నుంచే బోర్డు సభ్యులు, డివిజన్ అధ్యక్షులు అందరు మీరు ఎక్కడో అక్కడ గట్టిగా పని చేసుకుంటే మెంబర్షిప్ కానీ ఎస్ఐఆర్ కానీ రెండు కూడా జూన్ మాసంలోనే స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి పర్ఫెక్ట్ గా పని చేసుకుంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఆగమాగం అయ్యే అవసరం ఉండదు. బూత్ల వారీగా కమిటీలు వేసుకోవడం కానీ, బస్తీల వారీగా కమిటీలు వేసుకోవడం కానీ, ఎక్కడికక్కడ డివిజన్ల వారీగా కమిటీలు వేసుకోవడం కానీ ఇప్పుడు కరెక్ట్ గా చేసుకుంటే, ఓటర్ లిస్ట్ కూడా కరెక్ట్ గా జల్లెడబడితే మనకు రేపు బాధ తప్పుతుంది. దీని ప్రాసెస్ ఏందన్నది కూడా ఒకసారి మీరు చూడండి. మొత్తం ఓట్లు తెలంగాణలో 2025 ఓటర్ లిస్టు ప్రకారం 3.39 కోట్లు. పోలింగ్ బూతులు 35,985, అంటే దాదాపు 36,000 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. మొత్తం మీరు చూసినట్టయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎస్ఐఆర్ అంటే జూన్ నెల, వచ్చే నెల రేపటి నుంచి జూన్ స్టార్ట్ అవుతుంది. జూన్ నెల 25 నుంచి జూలై 24 దాకా ఎస్ఐఆర్ జరుగుతుంది. ఎస్ఐఆర్ అంటే ఏంది? మీ ఇంటికాడికి వస్తారు ఆఫీసర్లు, మీ ఇంటికాడికి వచ్చి మీ ఇంట్లోనే రాసుకొని పోతారు. వాళ్ళు ఎంబడ మనం ఉండాలి, ఆఫీసర్లు ఎంబడ బూత్ లెవెల్ ఏజెంట్లు మనం ఉండాలి. నెల రోజులు ఇంటింటికి వస్తారు. తర్వాత 31 జూలై నాడు, అంటే నెల రోజుల్లో ఈ కార్యక్రమం అయిపోతుంది. ఇంటింటికి వచ్చే కార్యక్రమం 24 జూలైకి అయిపోతుంది. వారం రోజుల తర్వాత ఒక డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఆ ఓటర్ లిస్ట్ కరెక్ట్గా ఉందా లేదా మీరు 31 జూలై నుంచి ఆగస్టు 30 వరకు, అంటే ఒక నెల రోజుల పాటు మీరు ఆబ్జెక్షన్లు మీరు సమర్పించవచ్చు. ఆ తర్వాత ఇంకొక నెల రోజులు ఆబ్జెక్షన్లన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి గవర్నమెంట్ వాళ్ళు. చేసినాక ఫైనల్ ఓటర్ లిస్టు 1 అక్టోబర్ 2026. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2026 1 అక్టోబర్ నాడు ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, మీ కంటోన్మెంట్ లో ఉండే ప్రతి బూత్ కి, ప్రతి పోలింగ్ బూత్ కి 2 చొప్పున బూత్ లెవెల్ ఏజెంట్లను మనం అపాయింట్ చేసుకున్నాం పార్టీ తరపున. వారి బాధ్యత ఏంటిది అంటే, ఇక వారి బాధ్యత ఇది. మీ అందరికీ హ్యాండ్ బుక్ ఇచ్చినారా? ఒక్కసారి చూపెట్టండి దయచేసి. सबको मिला, किसी को अगर नहीं मिला तो मैं भिजा देता हूं, आपके फोन में भिजा देता हूं, जरा पढ़ो దయచేసి. ఇలా పెద్ద గొప్ప ఇదేం లేదు, అర్థం కాని బ్రహ్మ పదార్థం ఏం లేదు. ఒక 5 నిమిషాలు టైం తీసుకొని చదవండి. అందులో ఏం లేదు, మీరు చేయాల్సిన పనిలా గివే. ఒకటి, ఆ బిఎల్ఓ నెంబరు, బిఎల్ఓ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వారెంబడ మనం కూడా పోవాలి, ఇంటింటికి పోవాలి. బూత్ లెవెల్ అంటే మీకు 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఇక్కడ 300 ఇండ్లు అనుకోండి, అంతకంటే ఎక్కువైతే ఉండే. ఆ 300 ఇండ్లకు పోవాలి మనం నెల రోజులలో, అంటే రోజుకు 10 ఇండ్లు, అంతకంటే ఎక్కువ కూడా కాదు. పోయినప్పుడు అక్కడ కరెక్ట్ గా ఫారం నింపుతుర్రా లేదా, ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, పేరు సరిగ్గా రాస్తున్నారా లేదా. అప్పుడప్పుడు మొగోళ్ళని ఆడోళ్ళని రాస్తారు, ఆడోళ్ళని మొగోళ్ళని రాస్తారు. ఆ ఫోటో కూడా ఆగమాగం ఉంటుంది. అట్లా కాకుండా డూప్లికేట్ ఓట్లు తీసేయాలి, తప్పుడు ఓట్లు తీసేయాలి, కరెక్ట్ ఓట్లు ఉంచాలి. ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కంపల్సరీ ఖచ్చితంగా వాళ్ళ ఓటు పోకుండా చూసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ మాట ఇక్కడ మీరు దయచేసి వినాలి, జాగ్రత్తగా వినాలి. మొన్న పశ్చిమ బెంగాల్లో ఎన్నిక జరిగింది. 95 లక్షల ఓట్లు తీసేసింది. 95 లక్షలు అంటే దగ్గర దగ్గర 1 కోటి ఓట్లు. అందులోకెళ్ళి 27 లక్షల మంది ఇలా కోట్లలో కొట్లాడుతున్నారు, కోర్ట్స్లో కొట్లాడుతున్నారు. అరే మాకు ఓటు హక్కు ఇయ్యాలి, అట్లెట్లా తీసేసిండ్రు అని. కానీ ఆ కోట్ల వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. ఈ లోపల ఎలక్షన్ అయిపోయింది. ఆ మొదలే మంచిగా జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళా కోర్టుకు పోవుడు, కొట్లాడు ఆ బాధనే ఉండదు. బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసింది. 65 లక్షలు అంటే ఏమవుతుందంటే రేపు మీ గెలుపుకు ఓటమికి తేడానే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం కూడా కావచ్చు. అందుకే రేపు మీరు కంటోన్మెంట్ లో గెలవాలనుకుంటే మీ బోర్డు మెంబర్లు, కంటోన్మెంట్ లో డివిజన్ అధ్యక్షులు, మీరు గట్టిగా ఉండి ప్రతి ఒక్క ఓటు, దొంగ ఓటు ఒక్కడు కూడా ఉండొద్దు, అర్హుడైన ఏ ఒక్క ఓటు పోవద్దు, దొంగ ఓటు ఉండొద్దు. బరాబర్ అప్పుడు మంచిగా నిజాయితీగా ఎలక్షన్ కొట్లాడి ప్రజల దీవెనలు ఖచ్చితంగా మనకు దొరుకుతాయి. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ప్రజల బలంగా ఉంది. మనం గట్టిగా పనిచేస్తే చాలు ఒక నెల రోజు. కాబట్టి ఇది మనం చేయాల్సిన పని. నెక్స్ట్ స్లైడ్. మనం చెప్పేది ఒకటే, ఒక్క ఓటు కూడా
अर्हुडైన ఒక్క ఓటు కూడా పోదు మైనారిటీలలో భయం ఉంది माइनॉरिटी हमारे भाई बहन जितने लोग यहाँ पे हैं आप तमाम भाइयों में बहनों में एक खौफ है एक डर है कि कहीं हमारा वोट नहीं निकाल देते क्या नहीं आपके लिए हमारे केसीआर साहब का आदेश है आपके लिए हम जिद्दोजहद करेंगे हमारे बूथ लेवल एजेंट जिद्दोजहद करेंगे एक भी ऐसा वोट जिसके पास हर कागजात है कोई एक का वोट भी नहीं गवाएंगे हमारी वादा है आपसे ఒక్క ఓటు కూడా పోనీయకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది మరి ఓటు పోవద్దు అంటే ఏం చేయాలి నెక్స్ట్ స్లైడ్ ఇగో ఈ 13 కాయిదాలలో ఏ కాయిదం ఉన్నా ఓటు రాయాలి వాళ్ళు కంపల్సరీ ఈ 13 ఇట్లా ఏదైనా సరే ఉన్నా రేషన్ కార్డు గాని పాస్పోర్ట్ గాని 10th క్లాస్ సర్టిఫికేట్ గాని ఆధార్ నంబర్ గాని అట్లాగే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ గాని ఇట్లా 13 రకాల కాయిదాలలో ఏ ఒక్క కాయిదం ఉన్నా సుప్రీం కోర్టు తీర్పున్నది బరాబర్ ఓటు రాయించొచ్చు ఇది మొత్తం మీ హ్యాండ్ బుక్ లో కూడా ఉన్నది చదువుండి అందుకే అది ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఓటు ఇప్పించే బాధ్యత మన మీదే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒక్కటి చూడండి దయచేసి మీకు తెలుసు కంటోన్మెంట్ లో ఒక ఓటు ఉంటుంది ఒక ఓటు సిద్దిపేటలో ఉంటుంది రెండు దగ్గరలో ఇస్తారు ఓటు అక్కడ ఇస్తారు ఇక్కడ ఇస్తారు కొంతమంది కంటోన్మెంట్ ఉంటుంది పక్కకు సనత్ నగర్లో ఉంటుంది సేమ్ పార్లమెంట్ లో కొంతమందికి ఇక్కడ ఉంటుంది ఇంకోటి ఆంధ్రాలో ఉంటుంది ఒకటి ఇక్కడ ఉంటుంది లేదా పక్కకు మహారాష్ట్రలో ఉంటుంది అట్లా 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉంటాయి ఒకటికి అసెంబ్లీ లోపలనే రెండోది పార్లమెంట్ లోపల మూడోది రాష్ట్రం లోపల నాలుగోది ఇతర రాష్ట్రాల్లో మేమేం చేస్తామంటే పార్టీ నుంచి మీ కంటోన్మెంట్ మెంబర్షిప్ ఇన్ఛార్జ్ గా ఉన్న క్రిషాంక్ గారికి మొత్తం డూప్లికేట్ ఓట్ల లిస్టు మీకు అప్పచెప్తాం మీకు మొత్తం అది ఆల్రెడీ మనం తయారు చేసినాం మీ దగ్గర 2025 ఓటర్ లిస్టు ప్రకారం ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి ఇది మీకే అప్పచెప్తాం డివిజన్ల వారీగా దయచేసి నివేదిత గారు గజ్జల నాగేష్ గారు మన బోర్డు మెంబర్లు అందరూ కూర్చొని సమిష్టిగా ఏ డివిజన్ లో డూప్లికేట్ ఓట్లు ఎక్కడున్నాయి ఏ బూత్ పరిధిలో ఎక్కడున్నాయి అది మీకు లిస్ట్ మీకే ఇస్తాం ఇస్తే మీరేం చేయాలి టిక్కు పెట్టుకోవాలి ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ చూడండి ఒక అమ్మాయి పేరు ఏ లావణ్య భర్త పేరు ఏ శ్రీనివాస్ ఇది ఒరిజినల్ లిస్ట్ ఇది జూబ్లీ హిల్స్ లో 2 ఓట్లు ఉన్నాయి ఆమెకి ముషీరాబాద్ లో ఒక ఓటు ఉంది అంబర్పేటలో ఒక ఓటు ఉంది ఖైరతాబాద్ లో ఒక ఓటు ఉంది ఒకటే మనిషికి 5 ఓట్లు ఉన్నాయి మొన్న జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ వాళ్ళు లంగలు అజ్జేసే గెలిచారు 12,000 ఓట్లు రాయించి మనం మెలుకునే కంటే ముందే రాయించుకున్నారు మొత్తం దొంగ ఓట్లు రాయించుకుని వాటితోనే గెలిచింది ఇప్పుడు మరి లావణ్య అనే అమ్మాయి ఎక్కడ ఉంది మనం దొరకబట్టాలి ఆమె ఒకవేళ రసూల్పురాలో ఉంది అనుకో ఆమె ఇల్లు అక్కడనే ఉంది అనుకో ఆడ రాయించాలే మిగతా అన్ని చోట్ల ఆటోమేటిక్గా కొట్టుడు పోతుంది ఆమె ఎక్కడైతే ఉన్నదో అక్కడ రాయిస్తాం మిగతా అన్ని చోట్ల ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఒక మనిషికి ఒక ఓటు అని అంబేద్కర్ గారు అయితే చెప్పినరో అది నిజమవుతుంది లేకపోతే ఒక్కొక్కరు 10 ఓట్లు వేస్తే ఇక మళ్ళీ మనం కథం అవుతాం ఆఖరికి అది అసలు ఉద్దేశం నెక్స్ట్ ఇక మీకు ఒక హ్యాండ్ బుక్ ఇచ్చినాం ఇంకొక వర్క్ బుక్ హ్యాండ్ బుక్ ఇప్పుడు ఇచ్చాము వర్క్ బుక్ కూడా మీకు ఇస్తాం వర్క్ బుక్ అంటే ఏంది మీకు ఇచ్చే ఓటర్ లిస్ట్ మీకు డివిజన్ల వారీగా ఇచ్చే ఓటర్ లిస్ట్ బూత్ల వారీగా ఇచ్చే ఓటర్ లిస్ట్ అది కూడా ఇచ్చినారా ఇస్తే ఆ వర్క్ బుక్ లో మనం టిక్ పెట్టుకుంటా ఉండాలి మీరు రోజు తిరిగే 10 ఇండ్లు ఏవైతే ఉంటాయో ఆ 10 ఇండ్లలో ఓటర్లు ఎవరు ఉన్నారు కొడుకు బిడ్డ వాళ్ళ అమ్మ నాయన ఎవరు ఉన్నారు అందరు ఉన్నారా లేదా టిక్ పెట్టుకోవాలి లేకపోతే అక్కడ ఏమైనా ఫైల్ చేసేది ఉంటే కొత్త ఓటు రాయించేది ఉంటే ఒక ఫామ్ నింపియాలి ఓటు తీయించేది ఉంటే ఇంకో ఫామ్ నింపియాలి ఫామ్ 6 ఫామ్ 7 ఫామ్ 8 అని ఉంటాయి మళ్ళీ మీకు అవన్నీ కూడా పంపిస్తాం క్రిషాంక్ మీకు అంతా గైడెన్స్ ఇస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఓట్లు కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలని చెప్పి నా ప్రార్థన చివరిగా నేను ఒకటే మీకు గుర్తు చేస్తా ఉన్నా ప్రతి ఓటు విలువైందే నా పోలింగ్ బూత్ నా బాధ్యత మా బూత్ బహుత్ మజబూత్ అని పెట్టిరు మనోళ్ళు చాలా సంతోషం ఎందుకంటే ఎలక్షన్ గెలవాలంటే ఎవల బూత్ల వాళ్ళు మెజారిటీ తెస్తే మళ్ళీ కంటోన్మెంట్ సీట్ గెలుస్తాం మనం మీరుగా నేను మొత్తం నియోజకవర్గం తిరుగుతా దేశమంతా తిరుగుతా రాష్ట్రం అంతా తిరుగుతా కాదు నీ బూత్ ఏదైతుందో నీ బూత్ల మెజారిటీ తీసుకొని రా నీ వాడకట్టు నీ బస్తీ ఏదైతుందో అక్కడ మెజారిటీ తెచ్చి చూపెట్టు నువ్వు తర్వాత కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక నీకు బలంగా ఉంటే నీ బూత్ లో మెజారిటీ తెచ్చి చూపెట్టే బాధ్యత నీది అనే ఒక అంకిత భావంతో పనిచేస్తే మన గెలుపును ఎవ్వరు కూడా ఆపలేరు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి ఇది ఒకటి మనసులో పెట్టుకోండి ప్రతి బూత్ ముఖ్యం ప్రతి ఓటు ముఖ్యం అందుకే ఎస్ఐఆర్ కార్యక్రమం జూన్ 25 ఏదైతే చాలా అవుతుందో దాన్ని జాగ్రత్తగా తీసుకోండి ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే ఒక్క మాట మీ అందరూ కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కష్టపడి ఆనాడు వస్తదో రాదో తెలంగాణ అన్ననాడు కమిట్మెంట్ తో పనిచేసిన నాయకులు ఉన్నారు 10 ఏళ్ళు గవర్నమెంట్ లో సిన్సియర్ గా రాష్ట్రం కోసం పనిచేసినాం కొంత పార్టీని మరి మనం చేయాల్సినంత పని చేయలేదు నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా మళ్ళీ తిరిగి 2028లో అధికారంలోకి బీఆర్ఎస్ రావడం పక్కా తప్పకుండా
మనకు ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. ఈసారి కష్టపడ్డ మా సోదరులు సోదరిమణులు ఎవరెవరైతున్నారో ప్రతి ఒక్కరిని పర్సనల్ గా మీ బాగోగులు మీ బాధ్యత రేపటి రోజున మీకు అవకాశాలు ఇవన్నీ కూడా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. ముఖ్యంగా మా కార్యకర్తలు ఎవరెవరైతే ఇవాళ కష్టపడుతున్నారో కష్టకాలంలో నాతో ఉన్నారో మర్చిపోను. కొంతమంది వెళ్ళిపోయారు నాయకులు, పర్వాలేదు, కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని పోతే పోయింది, పోయిన దరిద్రం పోని వదిలించుకుందాం. కానీ ఉన్న వాళ్ళు నికార్సైన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కాపాడుకుందాం, కలిసి కట్టుగా ముందుకు పోదాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు క్యాండిడేట్ ఎవరో చూసుకుందాం. ఇంతకుముందు ముగ్గురు కూడా బాగా మాట్లాడినారు. నివేదిత బాగా మాట్లాడింది, నగేష్ గారు బాగా మాట్లాడినారు, క్రిషాంక్ బాగా మాట్లాడినాడు, తమ్ముడు ఎర్రలో శ్రీనివాస్ ఇక్కడ లేడు. ఆశ అందరికీ ఉండొచ్చు నేనంటే నేను పోటీ చేస్తాను, కానీ ఎవరు పోటీ చేయాలో కేసీఆర్ గారు అన్ని సర్వేలు చూసిన తర్వాత ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. అప్పటి పంచాయతీ అప్పుడు పెట్టుకుందాం, ఇప్పటి నుంచి పంచాయతీలు వద్దు, గ్రూపులు వద్దు, కొట్లాడుకుండొద్దు, అందరిది ఒకటే గులాబీ జెండా, అందరం కలిసికట్టుగా కదం దొక్కుదామని మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఆకలి అవుతున్నా కూడా ఓపిక ఉన్నందుకు మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.